ఎలుక ఒక శాపం వల్లనే వినాయకుడి వాహనంగా మారిందన్న విషయం మీకు తెలుసా? ఒకప్పుడు ఒక గంధర్వుడు క్రోటమి అని పిలువబడేవాడు. అతడు గర్విష్ఠిగా, అహంకారంగా జీవించేవాడు. ఒకసారి మహర్షి అగస్త్యుని ఆశ్రమంలో అతను అనవసరంగా కలహం చేసి మహర్షిని అవమానించాడు. దాంతో ఆ మహర్షి అతనిపై శాపం వేశాడు. నీకు అహంకారం ఎక్కువైనందున నీవు ఒక చిన్న ఎలుక రూపంలో జీవించాలి అని అన్నాడు. వెంటనే క్రోటమి ఒక చిన్న ఎలుకగా మారిపోయాడు. ఎలుకగా మారిన తర్వాత అతడు పొలాలు, ఇల్లు పాడు చేస్తూ, ధాన్యాన్ని తినేస్తూ లోకానికి శాపంలా మారాడు. అతని శక్తి అంతగా పెరిగింది కాబట్టి ఋషులు, యజ్ఞాలు కూడా అతని ఆటంకం వల్ల నాశనమయ్యే స్థితికి వచ్చింది. చివరికి ఋషులు వినాయకుడిని ప్రార్థించి సహాయం కోరారు. అప్పుడు గణపతి తన మహాగణ శక్తితో ఆ ఎలుకను జయించాడు. ఎలుక అతడి కాళ్లకు తల వంచి క్షమాపణలు చెప్పి సేవ చేయాలని కోరింది. గణేశుడు కరుణతో ఆ ఎలుకను క్షమించి ఇప్పటి నుండి నీవు నా వాహనంగా మారి నా మహిమను లోకానికి తెలియజేయాలి అని ఆశీర్వదించాడు. అప్పటి నుంచి ఆ ఎలుక వినాయకుడి వాహనంగా ప్రసిద్ధి చెందింది. ఇది వినయానికి, అహంకార నిర్మూలనకు ప్రతీకగా భావిస్తారు. అతి చిన్న ప్రాణి కూడా దేవుడి వాహనమై మహోత్తర గౌరవం పొందుతని ఈ కథ బోధిస్తుంది. ఈ స్టోరీ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించినంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం గణేశాయ నమః అని కామెంట్ చేసేయండి. ఎలుక ఒక శాపం వల్లనే వినాయకుడి వాహనంగా మారిందన్న విషయం మీకు తెలుసా? ఒకప్పుడు ఒక గంధర్వుడు క్రోటమి అని పిలువబడేవాడు. అతడు గర్విష్ఠిగా, అహంకారంగా జీవించేవాడు. ఒకసారి మహర్షి అగస్త్యుని ఆశ్రమంలో అతను అనవసరంగా కలహం చేసి మహర్షిని అవమానించాడు. దాంతో ఆ మహర్షి అతనిపై శాపం వేశాడు. నీకు అహంకారం ఎక్కువైనందున నీవు ఒక చిన్న ఎలుక రూపంలో జీవించాలి అని అన్నాడు. వెంటనే క్రోటమి ఒక చిన్న ఎలుకగా మారిపోయాడు. ఎలుకగా మారిన తర్వాత అతడు పొలాలు, ఇల్లు పాడు చేస్తూ, ధాన్యాన్ని తినేస్తూ లోకానికి శాపంలా మారాడు. అతని శక్తి అంతగా పెరిగింది కాబట్టి ఋషులు, యజ్ఞాలు కూడా అతని ఆటంకం వల్ల నాశనమయ్యే స్థితికి వచ్చింది. చివరికి ఋషులు వినాయకుడిని ప్రార్థించి సహాయం కోరారు. అప్పుడు గణపతి తన మహాగణ శక్తితో ఆ ఎలుకను జయించాడు. ఎలుక అతడి కాళ్లకు తల వంచి క్షమాపణలు చెప్పి సేవ చేయాలని కోరింది. గణేశుడు కరుణతో ఆ ఎలుకను క్షమించి ఇప్పటి నుండి నీవు నా వాహనంగా మారి నా మహిమను లోకానికి తెలియజేయాలి అని ఆశీర్వదించాడు. అప్పటి నుంచి ఆ ఎలుక వినాయకుడి వాహనంగా ప్రసిద్ధి చెందింది. ఇది వినయానికి, అహంకార నిర్మూలనకు ప్రతీకగా భావిస్తారు. అతి చిన్న ప్రాణి కూడా దేవుడి వాహనమై మహోత్తర గౌరవం పొందుతని ఈ కథ బోధిస్తుంది. ఈ స్టోరీ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించినంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం గణేశాయ నమః అని కామెంట్ చేసేయండి.